హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మామిడికాయతో 2 రకాల పచ్చళ్ళు అయితే చేశానండి. ఇవి వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ముందైతే మామిడికాయ తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి ముక్కలు పెట్టుకోవాలి. నేనైతే 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసాను. దాంట్లోకి 1/2 కప్పు రాళ్ల ఉప్పు, 1 కప్పు కారము, 1 టేబుల్ స్పూను ఆవాలు, మెంతులు పౌడరు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకైతే ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. నేనైతే 1.5 కప్పు ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక 3 డేస్ అయితే పక్కన పెట్టుకోవాలి. 3 డేస్లో మధ్యలో కూడా ఒకసారి మూత ఓపెన్ చేసుకొని పచ్చడిని అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసిన పచ్చడి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా పిల్లలకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. 3 డేస్ తర్వాత ఒకసారి పచ్చడి బాక్స్ మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. మధ్యలో కూడా ఒకసారి ఓపెన్ చేసుకొని ఈ పచ్చడిని అంతా కలుపుకోవాలి. ఆయిల్ కనుక సరిపోకపోతే ఎక్స్ట్రా అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను. దీంట్లోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అప్పటికప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి అంటే ఇప్పుడు అందరూ ఇష్టంగా తింటారు. మరీ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువసార్లు తినాలనిపిస్తుంది. ఇలా కొంచెం కొంచెం పెట్టుకొని కనుక తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇది కూడా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. కారానికి తగ్గ పచ్చిమిర్చి తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే పోపు వేసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యగానే పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు ఏగిన పోపుని కొబ్బరి చట్నీలో అయితే కలుపుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా 5 మినిట్స్లో ఈ చట్నీని అయితే చేసుకోవచ్చండి. ఇది రోట్లో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ కొబ్బరి పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను.
టేస్ట్ అయితే చాలా బాగుంది. మామిడికాయతో చేసిన 2 రకాల పచ్చళ్ళు మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్